ఇక సారు మా భూములు విడిపించండి. హైదరాబాద్లో మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జాలు. ప్రజాభవన్ వద్ద బాధితుల ఆందోళన పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి బాధితులు రోడ్డెక్కడం ఇది రెండోసారి అంటూ కూడా చెప్పొచ్చు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ భూములను కబ్జా చేశాడంటూ బాధితులు మంగళవారం ప్రజాభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రేమ్ సాగర్ రావు కుటుంబ కబంధ హస్తాల నుంచి తమ ఫ్లాట్లను విడిపించాలంటూ ఫ్లెక్సీలు పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా కృష్ణానగర్ ఫ్లాట్ల ఓనర్స్ నిరసన తెలిపారు. కాప్రా సర్వే నెంబర్ 647/1, 648, 654లో భూమిని ప్రేమ్ సాగర్ రావు కబ్జా చేశాడని సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై భూ కబ్జా ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో అనేక సార్లు కూడా భూ కబ్జాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. తమ ఫ్లాట్లను తక్కువ ధరకు అమ్మాలని ప్రేమ్ సాగర్ రావు బాధితులు బెదిరింపులకు చేస్తున్నాడట. ఇక చూడవా ఏం ఎమ్మెల్యేనే అయినే, ఈ ఎమ్మెల్యేని ఏమనాలి? ఇక మరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చెప్పురు, నేను ఏమందాం? మనం ఈ దొంగలను, ఈ దోపిడీదారులను మనం ఏమందాం అంటున్నా? ఇలాంటి లఫుడుగాళ్ళని ఎందుకు ఎన్నుకున్నట్టు అంటున్నా? మనం పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క ఆడ భూముల రేట్లు పెరిగినాయని, అవి తక్కువ ధరకే మాకు అమ్మాలని వాళ్ళను డిమాండ్ చేస్తూ వాళ్ళను అనేక రకాలుగా మానసిక ఇబ్బందులకు పెడుతున్నాడట. ఇక ఒక్కసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరే ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంత ఘోరమైన పరిస్థితి గురించి ఒకసారి మీరే ఆలోచించండి. నేను చెప్తున్నా కదా, ఇక ఇది ముఖ్యమంత్రికి కనబడతా అంటే కనబడదు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఏమైనా చేయవచ్చు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంటే చాలు, వాళ్ళ అవినీతికి పాల్పడవచ్చు, ఏదైనా చేయవచ్చు. నేను చెప్తున్నా కదా.